ఎంత కోపం వచ్చినా సరే ఈ 10 తప్పులు మాత్రం అస్సలు చేయకండి. లేదంటే ఒక్క నిమిషం కోపం జీవితాంతం పశ్చాత్తాపంగా మారొచ్చు. కోపంలో ఎవరిని అవమానించకండి. ఒక్కసారి మాట్లాడిన మాట తిరిగి తీసుకోలేం. వెంటనే డెసిషన్ తీసుకోకండి. రిలేషన్ అయినా, ఉద్యోగం అయినా కోపంతో తీసుకునే నిర్ణయాలు తర్వాత బాధపెడతాయి. కోపంలో మెసేజెస్ లేదా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకండి. అరే వీడిది స్టేటస్లు పెట్టుకునే మైండ్ సెట్ రా అనేలాగా చూస్తారు అందరూ. కోపంలో వస్తువులు పగలగొట్టకండి. కోపం తగ్గిపోతుంది, కానీ నష్టం మాత్రం అలాగే ఉంటుంది. దాన్ని మళ్ళీ నువ్వే భరించాలి. మన కోపం వల్ల చాలా సార్లు మనల్ని ఎక్కువగా ప్రేమించే వాళ్ళని బాధపెడతాం. రాత్రి కోపంతో గొడవపడి నిద్రపోవద్దు. మరుసటి రోజు మాట్లాడుకునే అవకాశం ఉంటే ఈ రోజే ద్వేషంతో ముగించకండి. కోపంలో నీ బైక్ లేదా కార్ని వేగంగా నడపకండి. ఒక్క క్షణం ఆవేశం పెద్ద ప్రమాదానికి కారణం కావచ్చు. కోపంలో తల్లిదండ్రులు లేదా పెద్దవాళ్ళతో అసభ్యంగా మాట్లాడకండి. తర్వాత క్షమాపణ చెప్పినా సరే ఆ బాధ, ఆ రిగ్రెట్ ఫీల్ అలానే ఉండిపోతుంది. కోపంలో మిమ్మల్ని మీరే హాని చేసుకోకండి. ప్రతి సమస్యకు సమయం, మాట్లాడుకోవడం, సహాయం తీసుకోవడం అలాంటి మార్గాలు కూడా ఉంటాయి. కోపంలో వెంటనే స్పందించకండి. ఒక్క నిమిషం ఆగండి. డీప్ బ్రీత్ తీసుకోండి. తర్వాత మాట్లాడండి. గుర్తుంచుకోండి, కోపం రావడం సహజం, కానీ కోపం మన జీవితాన్ని నడిపించకూడదు. శాంతంగా ఆలోచించి తీసుకునే నిర్ణయమే ఎప్పుడు మంచి ఫలితాన్ని ఇస్తాయి. నువ్వు వర్క్ చేసేటప్పుడు కానీ, నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు కానీ, నువ్వు పడుకున్నప్పుడు కానీ నీకు అసలు ప్రశాంతత లేదు అని అనిపిస్తే చిన్న పని చేయి. కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించే ముందు కొన్ని నిమిషాలు మనసుని ప్రశాంతంగా చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. మన ఇంట్లో లావెండర్ డిఫ్యూజర్ యూజ్ చేయడం వల్ల ఇల్లంతా ప్రశాంతమైన వాతావరణం క్రియేట్ అవుతుంది. ఇది నిన్ను, నీ మైండ్ని చాలా ప్రశాంతంగా ఉంచుతుంది. దీని నుండి వచ్చే ఆ మంచి సువాసన మనల్ని ఇంకా పాజిటివ్గా ఉంచేలా చేస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ నీకు కావాలి అనుకుంటే కామన్ కామెంట్ చేయి. నేను మీకు ఆ లింక్ పంపిస్తాను. బీ హ్యాపీ, బీ పాజిటివ్.